అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారా? మీరు పెడుతున్న కమెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. అలాగే ప్రాముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. అలాగే మీరు పంపిస్తున్న సాక్ష్యాలు అవి వింటున్నప్పుడు నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఇంకా అనేకమైన అద్భుత కార్యములు ప్రభు మీ అందరి జీవితంలో జరిగించుదురుగాక. శ్రమల పాలైపోయి ఇరుకు ఇబ్బందుల మధ్యన ఎన్నో కుటుంబాలు చాలా పరిస్థితులు అనుభవిస్తున్నారు. నాకు తెలుసు, ఎందుకంటే మేము ఆ పరిస్థితి అనుభవించిన వారమే. కానీ దేవుడు మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చి నూతన ద్వారములు ప్రభు మీ అందరికీ తెరిచుదురుగాక. ఆమేన్. ఈరోజు మానవ జీవితంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితి మధ్యన మనం ఉన్నాం. ఒక లెక్క చెప్పాలంటే మనందరం మోసపోతున్నాం కదా. అధికారులు నమ్ముతున్నాం, మోసపోయాం. మనల్ని ప్రేమించిన వారు కూడా మనల్ని మోసం చేశారు. మనం అభిమానించేవారు కూడా మనల్ని మోసం చేశారు. మోసపోతున్న మనం ప్రతిరోజు దినదినము బలహీనపడిపోతున్నాం. నిజమే, ఈ ప్రస్తుత ప్రపంచంలో భార్య భర్తను నమ్మడానికి లేదు, భర్త భార్యను నమ్మడానికి లేదు, పిల్లల్ని నమ్మడానికి లేదు. అందరూ మోసం చేస్తున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు ప్రస్తుత మానవ ప్రపంచం ఉంది. ఈ క్రైస్తవ ప్రపంచం కూడా అది ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేవుడి కాలు పట్టుకుంటున్నారు. దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కూడా చాలామంది ఉంటున్నారు. ప్రియ సంగమా, మనుషుల్ని మనం మోసం చేయొద్దు, అలాగే దేవుని కూడా మనం మోసం చేయొద్దు. మనల్ని మోసపూర్చే వారి దగ్గర నుంచి ప్రభు మనందరినీ దూరపరచుదురుగాక. ఆమేన్. దావీదు అనుభవంతో ఒక కీర్తన రాస్తూ అంటున్నారు కదా, 109వ కీర్తన 4వ అధ్యాయం మనం చదవగలిగితే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ద్వేషముంచుచున్నారు. ప్రేమ చూపిస్తే ద్వేషాన్ని చూపిస్తున్నారు. ప్రేమ చూపిస్తే కుట్రలు మండుతున్నారు. ప్రేమ చూపిస్తుంటే మోసం చేస్తున్నారు. దావీదు తన జీవిత అనుభవంలో ఎంతోమందికి మేలు చేశాడు, ఎంతోమందిని ప్రేమించుంటాడు. కానీ అందరూ మోసం చేశారు, అందరూ కీడు చేయాలని ప్రయత్నం చేశారు. అందులో సౌలు రాజు కూడా ఒకరు. ఎందుకంటే దావీదు ఎన్నో అనుభవాలతో రాస్తూ అంటున్నాడు కదా, అయినను మానక నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎంతోమంది చేతుల్లో మోసపోయి ఉంటావు. ఈరోజు యవనస్తులు కూడా ఎంతోమంది చేతుల్లో మోసపోతున్నారు. శరీరాన్ని ఎదుటి వారికి ఇచ్చేస్తున్నారు. ఎంతో బాధాకరమైన విషయం. కొంతమంది డబ్బు విషయంలో మోసపోతున్నారు, కొంతమంది అందం విషయంలో మోసపోతున్నారు. నేను అంటాను కదా, 2 చేతులు జోడించి ఇది కడవరి దినాలు, మీరు అన్నడూ మోసపోకూడదని మాట చెప్తున్నాను. ప్రతి దినం మీరు ప్రార్థన చేయండి. ఎవరితో సహవాసం చేయాలో ప్రభు నేర్పిస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రభు మీకు బోధిస్తారు. ఎవరితో ఎట్లాగ మెలగాలో దేవుడు మనకు నేర్పిస్తారు. ఎవరిని వివాహం చేసుకోవాలో దేవుడు నేర్పిస్తారు. ఎవరి నాయకత్వం కింద మనం ఉండాలో ప్రభు నేర్పిస్తారు. ఎవ్వరి చేతిలో మోసపోకుండా దేవుడు మనందరినీ కాచి కాపాడుదురుగాక. ఎందుకంటే మోసపోయిన వారికి అర్థమవుతూ ఉంటుంది, వారి హృదయం ఎంత నలిగిపోయిందో. మేము కూడా ఒకప్పుడు మోసపోయామయ్యా. నమ్మిన వారందరూ మమ్మల్ని చేయి విడిచిపెట్టినప్పుడు ఒంటరి బ్రతుకులైపోయాయి. కానీ ఎప్పుడైతే మేము ప్రార్థన చేశామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డామో, దేవుడు వారందరి మధ్యలోండి ఆ ఊబులో నుండి ప్రభు మమ్మల్ని లేవనెత్తి ఈరోజు మా ముఖం మీద చిరునవ్వు ఇచ్చారు. మా కన్నీటిని ప్రభు ఆనంద బాష్పాలుగా మార్చారు. ఈరోజు అదే ధైర్యంతో చెప్తున్నాను, ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో కూడా నేర్చుకోండి. ఎవరి చేతిలో మోసపోవద్దు. దేవుని సన్నిధిలో బలంగా ఎదగండి. దేవుడు గొప్ప కృప మీకు చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.